నాకు మీరు బెంగుళూరులో పుట్టారు. అక్కడ కన్నడ వచ్చు. యెస్. సడెన్‌గా తమిళ్ ఇండస్ట్రీకెళ్ళిపోయారు. ఫస్ట్ సినిమాలో. కట్ చేస్తే తెలుగు తెలుగు. ఇండస్ట్రీ. తెలుగు మంచిగానే ఫ్లూయెంట్‌గా మాట్లాడుతా ఉన్నారు. ఎలా మేడం? అంటే బేసికల్లీ నేను తెలుగు అమ్మాయి. ఆ! కన్నడలో ఉన్నా, అక్కడే పుట్టి పెరిగినా, మా ఫోర్ ఫాదర్స్ ఎప్పుడో అక్కడ సెటిల్ అయ్యారు. సో, కన్నడనే ఎక్కువ మేము యూజ్ చేస్తాం ఇంట్లో కూడా. కల్చర్ గానీ, మా కన్నడ కల్చరే యూజ్. కన్నడ కల్చరే ఉంటది. మా భాష కూడా ఎక్కువ కన్నడనే డామినేట్ ఉంటది. తెలుగు తక్కువ. బట్ బేసికల్లీ తెలుగు వాళ్ళు. హ్మ్. ఉండేది ఆ తెలుగు టచ్ ఉంది కాబట్టి నాకు ఇక్కడొచ్చిన తర్వాత ఇంకా కొంచెం మన తెలుగు వాళ్ళతో మాట్లాడే వాళ్ళు బాగా కొంచెం కంఫర్టబుల్‌గా ఈజీగా. ఈజీగా వచ్చిందనమాట. కానీ ఎప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళంటే ఎక్కడ ఫోర్ ఫాదర్స్ అందరూ? ఇక్కడ అంటే లోకల్‌లో. అనంతపురు, ఓకే. ధర్మవరం ఇలా ఉంటుంది కదా! రాయలసీమ. ఇందూర్‌పూర్, రాయలసీమ అటునుంచి అందరూ ఆ బోర్డర్‌లో ఆ బోర్డర్ నుంచి అటెళ్ళిపోయారు. అటెళ్ళిపోయారనమాట. బట్ మా ఫాదర్ అయితే పక్కా ఇంక బెంగుళూరు సిటీయే. హ్మ్. హ్మ్. సిటీలోనే వాళ్ళు ఈ ఫోర్ ఫాదర్స్ గురించి ఎప్పుడు చూసాంటే ఇంక సిటీలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకే ఊరు నుంచి వచ్చారో మాకు తెలీదు. అదే. మా మదర్ వాళ్ళైతే ఈ రాయలసీమ వాళ్ళ సైడ్ వాళ్ళు. ఏం చదువుకున్నారు మేడం? నేను గ్రేట్ 10th ఫినిష్ చేశాను. ఫస్ట్ ఇయర్ ఇంటర్ చేసి డిస్కంటిన్యూ చేసి వచ్చేసాను. ఎందుకంటే నాకు ప్యాషన్, నాకు పిచ్చి కదా యాక్టింగ్ అంటే సినిమాలంటే. సినిమా. ఇంకా నేను క్లాసికల్ డాన్స్ కూడా ఏమన్నా నేర్చుకున్నారా? చిన్నప్పుడు నేర్చుకున్నాను. చిన్నప్పుడు చాలా నేర్చుకున్నారా? ఏం లేదు. చిన్నప్పుడు ఒక 2, 3 ఇయర్స్ నేర్చుకున్నాను. బట్ ఇది ఉంది. నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఆమని గారితోని సినిమా అంటే ఇప్పటికి గూడా మిమ్మల్ని మ్యూజిక్ నేర్చుకోండి, మీకు వేషం ఉందంటే మీరు దాన్ని పక్కన పడేసేసి అంటే పక్కన పడేయలే అలా అనకండి. ఎలా పక్కన పడేస్తారు మీరు? యాక్టింగ్ అంటే నాకు పిచ్చి. నేను అలా పక్కన అలా పడేయను ఎప్పుడు. అంటే నాకు అది ఆ సినిమా వచ్చి ఏంటి డైరెక్టర్ గారు ఏమన్నారంటే, "మ్యూజిక్ నేర్చుకోవాలా నేను. హ్మ్. పక్కా నేర్చుకోవాలి. ఎందుకంటే అది నాకు కావాలనమాట. ప్రొఫెషనల్‌గా నువ్వు మ్యూజిక్ నువ్వు పాడుతున్నట్టే ఉండాలి. ఆ సరిగమ అంతా కరెక్ట్‌గా రావాలి. ఆ రాగాలు, తాళం అన్నీ" అన్నారు. సో, నాకంత టైం లేదు. ఎళ్ళడానికేమో అసలు టైం లేదు. సన్నబడాలి, కొంచెం సన్నబడాలి. సన్నగా అయితే నేను 1 వీక్‌లో కూడా సన్నబడి చూపిస్తాను. అది ప్రాబ్లమ్ లేదు నాకు. బట్ ఇది నాకు కొంచెం కష్టం. అక్కడి నుంచి అది కొంచెం అలా పోస్ట్‌పోన్ అయింది. ఓకే. అయితే మీరు అనలేదా? 2 నంది అవార్డులొచ్చినియి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ విన్నర్‌ని. నేను యాక్టింగ్‌లోనే ఆ మ్యూజిక్ చేస్తాను సార్ అని చెప్పలేదా? చెప్పాను. ఆ! అది కూడా చెప్పాను. అయితే ఆయన ఏమన్నారంటే, "అలా కాదు, ఇది పద్ధతి కాదు. అది అలా కాదు. నేను తీసే సినిమా ఇలా ఉండాలి. ఆ! నాకు నచ్చినట్టు నేను తీయాలి." ఓకే. అది ఎందుకంటే బాలు గారు, విశ్వనాథ్ గారు, కె. విశ్వనాథ్ గారు వాళ్ళంతా ఆ స్కూల్ నుంచి వచ్చిన ఆయన కదా! ఆయన. వాళ్ళలాగే ఉంటారాయన. బాలు గారైతే డబ్బింగ్‌లో చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ నన్ను పిలిపించి చెప్పించారు. ఆ! ఆ పా, థా, ధా అనే హ్మ్. ధనం, ధ అలా రావాలి. హ్మ్. అంత పర్టిక్యులర్‌గా చూస్తారు వాళ్ళు. కానీ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా హీరోయిన్‌గా చేశారు. వైఫ్ క్యారెక్టర్‌లో. ఆహ్, మహామహులతో పనిచేశారు మేడం. ఒకసారి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఒక డబ్బింగ్ దగ్గర ఇంత క్లియర్‌గా ఉంటారని. ఈ రోజుల్లో కూడా అలా ఉన్నారా మేడం ఎవరన్నా పర్టిక్యులర్‌గా? అంత లేదు. అంత లేదు కదా! బాలు గారు, కె. విశ్వనాథ్ గారు ద గ్రేట్. ఆ! అంతే. ఇప్పుడు చెప్తున్నా డబ్బింగ్. ఇప్పుడు యాక్చువల్లీ అయితే ఇప్పుడైతే నేను డబ్బింగ్ ఎక్కువ చెప్తున్నాను. అంత పర్టిక్యులర్‌గా ఏం లేదు. హ్మ్. ఎవరో ఒకరు ఒక 20 మంది డైరెక్టర్స్ ఎవరో ఒకరు అలా ఉంటారు తప్ప. మరి సూర్య గారు ఉన్నారు అలాగా. ఆ! సూర్య గారు అయితే అసలు ఆ డబ్బింగ్ నేను చెప్పలేను. ఈ సినిమాకి నేను డబ్బింగ్ కుదరలే. ఆయన చాలా పర్టిక్యులర్‌గా ఆ వాయిస్ గాని, ఆ పదం గాని చాలా చూస్తున్నారు. ఆ! అది నాకు కష్టమైంది. ఈయన చాలా ఆ! ప్యాషనేట్ ఉన్నాడు డైరెక్టర్. చాలా ప్యాషనేట్. ఆ తర్వాత అంత టైం కూడా నాకు స్పెండ్ చేయలేకపోయాను. సో, ఇంక వాళ్ళు మంచిగా వాళ్ళకిష్టం. నేను చెప్పాను, "ఓకే సార్, నో ప్రాబ్లమ్. మీరు నాకు అంత పర్టిక్యులర్‌గా డబ్బింగ్ అనేది చెప్పలేను." చెప్తాను. నాకు టైం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం లేవు. అంటే ఒక రోజంతా దానికోసం నేను స్పెండ్ చేయాలి. డబ్బింగ్ చెప్పించుకున్నాను. అవునండి. మీరు చేసిన సినిమాకి మీరు ఒక రోజు స్పెండ్ చేయలేకపోతే ఎలాగా? చేస్తాను, లేదని చెప్పలే. ఇప్పుడున్న కొంచెం బిజీలో చేయలేకపోయాను. అప్పట్లో నేను చేశాను. ఇప్పుడు చెన్నై నుంచి వచ్చి చెప్పాను. 'మిస్టర్ పెళ్ళాంకు' లాస్ట్ సినిమా మొత్తం చెప్పింది శిల్ప గారు అనుకుంటాను. హ్మ్. హ్మ్. లాస్ట్ క్లైమాక్స్ డైరెక్టర్‌కి నచ్చలేదు. హ్మ్. నేను చెన్నై నుంచి రంపించి నా దగ్గర క్లైమాక్స్ నా దగ్గర చెప్పించుకున్నాను. అన్ నేనే చెప్పగలిగాను. ఎందుకంటే ఆ ఎమోషనల్, ఆ వాయిస్, ఆ పెయిన్ మీకే పెయిన్ తెలుసు. అది నా దగ్గరే చెప్పించారాయన. బాపు గారు. బాబు గారు. 'సిసింద్రి' నేనే చెప్పా. ఇలా కొన్ని సినిమాలు నేనే చెప్పాను. ఇది 'శుభ సంకల్పం' నేనే చెప్పాను. అవును. శుభ నా సంకల్పం. దగ్గరే చెప్పించారు.
డైరెక్టర్ గారు కె విశ్వనాథ్ గారు. ఆయనకంటే మించిన డైరెక్టర్స్ ఎవరు ఉండరు. ఆయనే చెప్పించుకున్నారు. అని ఇక్కడ సూర్య గారు నేను చెప్పలేనని కాదు. బట్ నాకు టైం చాలట్లేదు ఓకే. అంత చెప్పాలంటే. అందుకోసం మీరు టీవీకి ఇవ్వలేరు, సినిమాకి ఇవ్వలేరు, డబ్బింగ్‌కి ఇవ్వలేరు. అంత బిజీ అయిపోయారు సడెన్‌గా. ఎలా అనిపించింది? ఇంత బిజీ స్కెడ్యూల్‌ని ఎలా ప్లాన్ చేస్తారు మామూలుగా? అలా చేసుకుంటాను సార్. ఎందుకంటే మా శోభా గారు ఉన్నారు. ఆవిడ అన్నీ కొంచెం అలా అలా కరెక్ట్ చేసేస్తది. నాకు హాఫ్ డే ఉంటే కూడా అబ్బా! ఈరోజు రెస్ట్ తీసుకుందంటే ఆవిడ ఎక్కడొక్కడ మళ్ళీ అది అమ్మేసి ఉంటది ఎవరికో ఒకరికి. లేదా అమ్మ ఈరోజు డబ్బింగ్ ఉంది. ఈరోజు ఒక ప్రమోషన్స్ ఉంది. ఈరోజు వాళ్ళకి హాఫ్ డే షూట్ మనకు మిగిలిపోయింది కదా! చేసేద్దామా ప్యాచ్ నిజంగా వర్క్. శోభ గారు కూడా మీ పక్కన ఎప్పుడు అలానే చాలా ఉంటారు. యాక్టివ్‌గా ఉంటారు ఆవిడ. ఆ! సో, నన్ను అలా యాక్టివ్‌గానే పెడుతుంటారు. బిజీ పెట్టుంటారు ఆవిడ. సో, అలా మేనేజ్ అవుతదనమాట. నేను బాగా కోట్లు సంపాదించేసారా శోభ గారును, అమూల్య గారు? శోభా గారు ఆల్రెడీ ఆవిడ కోట్యాధీశుల నుంచి ఫ్యామిలీ నుంచి దొర ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడండి ఆవిడ. కోటీశ్వర్లు. కోటీశ్వరులు ఆవిడ. ఆ! నాకు తెలుగు సరిగ్గా రావట్లే. కోటీశ్వరులు ఆవిడ. ఆవిడకి ఒక ప్యాషన్ ఇది సినిమా అంటే. అంటే మేకప్ అనేది ఆవిడకి చాలా ఇంట్రెస్ట్.